ఈరోజు మా ఆవులకు సంబంధించి సమీకృత దాన తయారు చేస్తున్నాము. ఏమేమి వేస్తున్నాం అనేటువంటి ఇప్పుడు వివరంగా మీకు చెప్తా. ఇది మా లక్ష్మి మిల్కింగ్ కౌ 14 లీటర్లు పాడిస్తుంది. ఇప్పుడు వివరంగా చూద్దాం, ఒక్కొక్కటి వేస్తూ మీకు వివరిస్తాం. ఇది మినప చున్ని, మినుము మినప చున్ని ఫస్ట్. నెక్స్ట్ ఇది పెసర చున్ని, పెసరపప్పు కూడా అంతా కూడా. ఇది శనగపిండి, మక్క. ఇది తౌడుతోని పాల దిగుబడి పెరుగుతుంది. ఇది సోయాపిండిలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆవులకు ప్రోటీన్ కూడా దీని మూలాన అందుతుంది. ఇది కొబ్బరి పౌడరు గోవుల ఆహారానికి, అధిక శక్తికి, ప్రోటీన్ మరియు మైక్రోన్యూట్రియంట్స్ అన్నింటినీ ఈ కొబ్బరి ఫుల్ఫిల్ చేస్తుంది. అదేవిధంగా ఇది ఓమ. ఈ జీర్ణాశయంలో జీర్ణక్రియ చక్కగా జరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ పశువులకు అజీర్ణం జరగకుండా, పొట్టలో గ్యాస్ ఏర్పడకుండా ఇది సహాయం చేస్తుంది. అదేవిధంగా ఇది సముద్రపు ఉప్పు కూడా డైజెషన్ ప్రక్రియలో ఉపయోగపడుతుంది. ఇది పసుపు ఆవులకు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇది మంచి క్వాలిటీ పాలు అందించడం కోసమని చెప్పి పశువులలో శతావరిని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుతున్నాం. ఈ పొడిని డ్రమ్లలో నింపి గోవుల ఆహారంలో రోజుకు 2 సార్లు, అంటే పొద్దున సాయంత్రము కలిపి ఆవులకు పెట్టడం జరుగుతుంది. జై గోమాత.